అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గాలివీడు పోస్టు నాగిరెడ్డి అనేటువంటి ఒక రైతు తన వ్యవసాయం కోసం బోరుబావి వేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఆ బోరు మోటార్కి కరెంటు కోసం కరెంట్ ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగాడు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు 30,000 రూపాయలు డీడీ కూడా కట్టడం జరిగింది. ఆ రైతుకు ట్రాన్స్ఫరం కూడా రావడం జరిగింది. కానీ ట్రాన్స్ఫరం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ కక్షలు రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల ఇవాళ ఏడాది నుంచి వచ్చిన ట్రాన్స్ఫరాన్ని రైతుకు ఫిట్ చేయడంలో ట్రాన్స్కో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. డిఈ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పంచాయతీ సర్పంచ్ని అప్రూవల్ తీసుకోరండి, మేము ఫిట్ చేస్తామని చెప్తున్నారు. ఆ సర్పంచ్ దగ్గరికి పోతే మీరు వైసీపీ పార్టీ మీకు బిగించడానికి వీలు లేదు, మీకు ట్రాన్స్ఫరం కావాలి, మీరు వ్యవసాయం చేసుకోవాలంటే మీరు టీడీపీ కండువా వేసుకోండి, టీడీపీ కండువా వేసుకుని బహిరంగంగా మీరు టీడీపీలో చేరినట్టు ప్రచారం జరిగితే మీకు ట్రాన్స్ఫరం ఫిట్ చేస్తాము అంటున్నారు. మరి ఈ విధంగా ఉంది పరిస్థితి. నాకు న్యాయం చేయండి స్వామి అనేసి 3వ నెలలో ఇదే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వచ్చి పీజీఆర్ఎస్ లో, మరి ఇది పీజీఆర్ఎస్ అని ఎందుకు పెట్టారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. అర్జీ తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకున్నట్టు పరిస్థితి లేదు. అసలు దున్నపోతు పైన వర్షం కురిసేటువంటి విధంగా ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. దీనిపైన 2 నెలలు అవుతుంది. నేను ఇచ్చిన అర్జీ ఉందా లేదంటే తల కింద అన్న వేసుకుని కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందని ఈరోజు మళ్లీ కూడా ఆ రైతు వచ్చాడు. ఈ రోజు మళ్ళా రైతు తీసుకొస్తే దుర్మార్గం ఏమంటే దీన్ని ఫార్వర్డ్ చేసింది రికమెండ్ చేసింది కూడా ఇదే జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు. ఇతనికి రైతుకి న్యాయం చేయండి, ట్రాన్స్ఫరం అతను డబ్బు కట్టాడు కాబట్టి ట్రాన్స్ఫరం పెట్టండి అనేసింది. అతను కూడా ఇన్షియల్ వేసి పంపిస్తే మంత్రి గారిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఏం చెప్తే అదే జరగాలి, లేదంటే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండాలి. మిగతా ఏ పార్టీకి చెందినటువంటి రైతైనా కూలీ అయినా వీళ్ళు నివసించడానికి అర్హత లేదనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. మేము కలెక్టర్ గారిని అడిగేదేమంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేదేమంటే పీజీఆర్ఎస్ జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి అనేక సమస్యలతో రైతులు గాని కార్మికులు గాని లేదంటే రకరకాల ప్రజలు వాళ్ళ సమస్యలపైన వస్తే మరి అర్జీలు పెద్ద యంత్రాంగం పెట్టి అడావిడి చేస్తున్నారు. మీ అడావిడి వల్ల వెనకొచ్చేటువంటి అవుట్పుట్ 0 వస్తుంది. 2 నెలల క్రితం పెట్టినటువంటి లెటర్ కి ఏమాత్రం స్పందించలేదంటే ఇంతమందికి జీతాలు దండగా, కలెక్టర్ గారికి బిల్డింగ్ దండగా, కలెక్టర్ గారికి ఇచ్చే జీతం కూడా దండగని మేము అభిప్రాయపడుతున్నాం. ఇది కలెక్టర్ ఆఫీసులో జరిగేటువంటి అంతే కాదు, పక్కనున్నటువంటి ఎస్పీ గారు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఎస్పీ ఆఫీసుకు పోయి ఎవరైనా సమస్య ఉందని ఒక లెటర్ ఇచ్చుకుంటే దానిపైన కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ యంత్రాంగం ఏమైపోయిందంటే ఏ పోలీస్ స్టేషన్కి పోతే కూడా డబ్బున్నోని మాత్రమే మాట్లాడతారు, పేదోళ్ళు వస్తే గేట్ కాపట్టే నెట్టేసేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొనింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేదేమంటే మీరు ఏదో మంచి అభిప్రాయంతో పీజీఆర్ఎస్ అని పెట్టి ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి అభిప్రాయంతో దీన్ని తీసుకొచ్చారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది ఏమాత్రం ఇంప్లిమెంట్ కాలేదు. రైతులు మీకు ఇచ్చే అర్జీల కోసం ప్రతి సోమవారము మీ ఆఫీసుల చుట్టూ తిప్పడం తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ అన్నమయ్య జిల్లాలో జరిగేటువంటి ఇలాంటి కలెక్టర్ ఆఫీసులో గాని ఎస్పీ ఆఫీసులో గాని ప్రజల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గాని ప్రజలకు గాని న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బాధితులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.